నమస్తే అన్న. నమస్తే, జై భీమ్. మీ పేరు? నా పేరు కన్నుగోటి దిలీప్ కుమార్. ఏం పని చేస్తారు? నేను ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిని మాలమాసానంలో. అలాగే మన ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా మరి ఏలూరు నియోజకవర్గం మన డైనమిక్ లీడర్, మా దైవం, మా అన్నయ్య బడ్జెటి చంటి గారి దగ్గర కూడా నేను ఉంటాను. నువ్వు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది అమ్ముడు. అది ప్రజలను అడిగితే ఇంకా బాగుండేది. ప్రజలే మాకు చెప్తున్నారు. స్థానికంగా ఎవరైతే ఉంటున్నారో డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా మేము మ్యాక్సిమం ఇప్పుడున్న ప్రభుత్వంలో వారికైతే ఏ సమస్యలు ఉన్నాయో, ప్రతి కుటుంబానికి ఏ సమస్యలు ఉన్నాయో అవి గతంలో మా డైనమిక్ లీడర్ మా బడ్జెట్ చంటి గారు డోర్ టు డోర్ తిరిగారు, వారికి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి వారి సమస్యలు తెలుసుకొని చేశారు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. వారి సమస్యలు తెలుసుకొని ఆయన పరిగణలో తీసుకొని ప్రతి సమస్యను తీరుస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరున పథకాలు అమలు చేస్తున్నారు. ఓకే, ప్రస్తుతం 6 పథకాలు అయితే 3 పథకాలు అమలు చేశారు. ఎలా అనిపించిన 3 పథకాలు? చాలా నంబర్ 1 పథకాలు అయ్యి. సూపర్ 6 అనేవి చాలా నంబర్ 1 పథకాలు. ఒక సామాన్యుడికి ఉపయోగపడే పథకాలే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజున చూసుకుంటే పెన్షను ఎప్పుడే ఇస్తానన్న పెన్షను విడతల వారికి ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మసౌక్యాలు కలిపి అధికారులు వచ్చిన పార్టీకిను ముందుగా రానున్న రోజుల్లో కూడా మిగతా 2 నెలలు 3 నెలలు కలిపిస్తానన్న పెన్షను ఇవ్వడం చాలా ఆనందకరంగా అనిపించింది. ఫస్ట్ అక్కడే మేము సక్సెస్ అయిపోయాం. కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 3 నెలల్లో జస్ట్ పెంచే పెన్షన్ కూడా కలిపి 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000 ఇవ్వడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం అక్కడే సక్సెస్ అయిపోయింది. ఇంకా మిగతాయి కూడా నువ్వు అడగదలుచుకో అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడే సక్సెస్ అయిపోయింది, ప్రజలకు తెలుసు. అంటే అన్నగారు ఇప్పుడు చూసుకుంటే నేను చాలామందిని కలుస్తూ ఉంటాను. ఓకే, చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే మాకు గ్యాస్ బండ్లు అందట్లేదు. నిజంగా కూటమి ప్రభుత్వం గ్యాస్ బండ్లు నిజంగా అందట్లేదు అంటారా? ఉచిత గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండ్లు తప్పుడు ప్రచారం అది. వాస్తవంగా ఇప్పుడు అందట్లేదంటే వేరే సమస్య ఉండి అందట్లేదేమో. మ్యాక్సిమం 99% ప్రతి కుటుంబానికి గ్యాస్ బండ్కి అందుతుంది. వారికి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. నాతో చాలామంది కూడా చెప్పి సంతోషపడ్డారు. అదైతే తప్పుడు ప్రచారం, ఎవరో కూటమి ప్రభుత్వం మీద దుష్టపరిచయం చేయాలని చెప్పి చేయడం తప్ప మంచి చేయాలని కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు బాగా స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వాములు. పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు కూడా కలిసి కూటమి ప్రభుత్వంలో ప్రతి విషయాన్ని ఏదైనా సమస్య ఉంటే పరిగణలో తీసుకుని ముందుండి చేస్తున్నారని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. అలాగే ప్రజలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుందా, లేదంటే దాని బదులు ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉంటాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు అయితే ఏ ఉన్నాయో దాంట్లో ఒక భాగం ఇది ఉచిత బస్సు. 100% పెడతారు. మీరు అడిగిన దానికి కూడా ప్రజలకు ఏదన్నా ఇంకా పెడితే బాగుంటుందంటే సూపర్ 6 కాదు, మళ్ళీ సూపర్ 7 కూడా మేము ఓపెన్ చేస్తాం. సూపర్ 7లో కూడా ఒక భాగంగా ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచించి కూటమి ప్రభుత్వం అయితే చేస్తుందని నేను నమ్ముతున్నాను. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి చాలామంది ఓట్లేసి ఆయన గెలిపించుకున్నారు. మరి 5 సంవత్సరాలు పరిపాలనలో ఆయన ఏం చేశారో, ప్రజలకు ఏం చేశారో, కార్యకర్తలకు ఏం చేశారో, ఒక నాయకుడికి ఏం చేశారో బయట పబ్లిక్ టాక్ మీరే తెలుసుకోండి. అది మేము చెప్పకూడదు. విషయం ఏంటంటే 2024 కాదు, 2029 మాదే, దాని తర్వాత కూడా మాదే.
కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడున్న పరిపాలన బట్టి ప్రజలు మాకే ఓటేస్తారు. మళ్ళీ 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 మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరున 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం జమ చేస్తుంది అంటారా? చేస్తుంది, చేయకుండా ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ పథకాలు ఎప్పుడివ్వాలో అది ప్రజలకు అందుబాటులో ఉండే టైంలో ఇస్తున్నారు. రైతులకి న్యాయం జరిగిద్ది, రానున్న రోజుల్లో మహిళలకు కూడా న్యాయం జరిగిద్ది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అదైతే 100% చేస్తారని మేము నమ్ముతున్నాం, చేపిస్తాం. ప్రజల్లోకి మేము ముందుండి నడిపించుకుంటాం. 2029 కూడా ఘన విజయం మాది. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలకే పరిమితమా, రాజకీయాలకి పనికిరాడా? రాజకీయ ఎత్తుగడలు ఆయనకి ఎప్పుడో చేసుకున్నారు. ఆయన సినిమాలకైతే పరిమితం కాదు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఈ రోజున ఎంత కష్టపడుతున్నాడో, ప్రజల కోసం ఎలా ముందుకు వస్తున్నారో, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి వెళ్ళినా వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే, మేము కొత్తగా చెప్పవసరంలా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకప్పుడు సినిమా రాజకీయం కాదంటలేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం ప్రజల కోసమే అంకితం చేస్తాడని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. మా కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా నమ్ముతున్నాం. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, వారి యొక్క పిల్లల చదువులే కానీ, వారి యొక్క పని తీరే కానీ, వారు పెద్దలతో ప్రవర్తించే మెలుగు కానీ, టీచర్స్ వారికి చెప్పే పాఠాలు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అసలు విద్యా సంస్థలు? చాలా బాగున్నాయి. మెరుగైన విద్య అందుతుంది. సామాన్యంగా ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో వారందరికీ మొన్నే 1 నెల క్రితం కూడా తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వారందరికీ మరి తల్లికి వందనం చొప్పున అకౌంట్లో ఆ తల్లికి ఒక్కొక్క పిల్లోడికి పిల్లకైనా 13,000 వేయడం జరిగింది. వారు ఈ రోజున సంతోషకరంగా ఒక స్కూల్లో జాయిన్ చేసుకొని వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు కావాలో ఆ పిల్లలకి వాళ్ళు తెచ్చుకొని ఈ రోజున సంతోషమైన విద్యను తల్లిదండ్రులు అందిస్తున్నారు. అలాగే ఏదైతే ఉందో ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని కేర్ తీసుకొని ఫుడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఉపాధ్యాయులు కూడా సొంత ఇంట్లో వాళ్ళ కూతురునో కొడుకునో చూసుకునే విధంగా ఈ రోజున మరి వాళ్ళు చూసుకున్నారు. దీని అంతటి కారణం కూడా మా కూటమి ప్రభుత్వం, మరి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 100కు 100% ఈ రోజున విద్య అనేది చాలా సౌకర్యంగా దొరికి వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో సంతోషకరమైన వాతావరణం చూపించినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము నా తరపున ప్రజల తరపున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్.